రండి సార్, రండి, 20,000 తక్కువ ధర సార్, తక్కువ ధర. చూసుకోండి సార్, చూసుకోండి, మంచి సరుకు బాగా ఉంటుంది సార్. 20,000 రండి సార్, రండి 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 సార్, రండి సార్, తక్కువ ధరే, తక్కువ ధరే, మంచి సరుకు సార్, మంచి సరుకు. రండి సార్, రండి. 20,000 చూసుకోండి సార్, చూసుకోండి, చూసుకోండి, మంచి సరుకు సార్, మంచి సరుకు. రండి సార్, రండి రండి, 20,000 తీసుకెళ్ళిపోవచ్చు సార్. తీసుకో రారా. వెళ్ళవే, ఎక్కువ నటించమాక, వెళ్ళు. అక్క, మీకోసం చాక్లెట్. అరే, ఈ రోజు నాకు చాక్లెట్ ఇస్తున్నావు, విషయం ఏంటి? హా, నేను నా ఫేవరెట్ అక్కకి చాక్లెట్ ఇవ్వకూడదా? ఓ, ఖచ్చితంగా ఇవ్వచ్చు. నీ బ్యాగ్ ఎందుకు ఇంత వెయిట్ గా ఉంటుంది? ట్యూషన్ వాళ్ళు అన్నీ నేర్పించేస్తారా ఏంటి? లేదక్క, ఒక్కో సబ్జెక్ట్ కి 2 బుక్స్ ఉంటాయి, అందుకే. మీరెప్పుడు స్కూల్కి వెళ్ళలేదా? లేదు లేదు, మా నాన్న నన్ను ఎప్పుడూ స్కూల్కి పంపనే లేదు. ఎందుకని? ఆ ప్రశ్నకి సమాధానం కావాలంటే నువ్వు మా నాన్ననే అడగాలి. నేను పాలు తాగును. ముందు నాకు పాలు వద్దు. తాగేసి వెళ్ళు. వద్దు. ఆగు, పాలు కానీ తాగు, నేను పాలు తాగితే బలం తాగను. ఉంటుంది. అరే అరే, నాన్న వచ్చేసారు. వావ్, నాన్న డాల్. నో 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 నో, ఫస్ట్ ఫినిష్ యువర్ మిల్క్, అప్పుడు డాల్ ఇస్తాను. అవును, ముందు పాలు తాగు. తాగమన్నానా? సరేలే, తీసుకో. పాలు మొత్తం తాగేయాలి, లేదంటే నాన్న నీతో మాట్లాడరు. నానా, మ్మ్. నేను పాలు పూర్తిగా తాగేస్తాను, కానీ మీరు ముందు ఒక ప్రామిస్ చేయండి. ఏంటా ప్రామిస్? మీరే నన్ను నిద్రపుచ్చాలి. ప్రియాంక, ఇప్పుడు నువ్వు పెద్దదాని అయ్యావమ్మా, ఒంటరిగా నిద్రపోవడం అలవాటు చేసుకో. అమ్మా, నానా, అమ్మకి చెప్పండి. అరే, అమ్మ చెప్పేది కరెక్టేనా? సరేలే, ఈరోజు నేను నీతో పడుకుంటాను, ఓకే? హా, కానీ రేపు నువ్వు ఒంటరిగానే పడుకోవాలి, హా, సరే, పక్కా? ప్రామిస్. ఆ తర్వాత రాజకుమారి డాక్టర్ అయ్యి అందరినీ కాపాడింది. ఆ తర్వాత ఎవ్వరికి ఏ సమస్య రాలేదు. నిజంగానా నాన్నా? మ్మ్. అయితే నేను కూడా డాక్టర్నే అవుతాను. నీకు ఏమవ్వాలనిపిస్తే అదే అవ్వు. మ్మ్? కానీ నువ్వు ఎప్పుడూ నా ప్రియమైన ప్రిన్సెస్సే. పడుకో. ప్రియాంక, ప్రియాంక ఎక్కడ కనిపించడం లేదండి. నువ్వు ఇక్కడే ఉండు, కిడ్నాపర్స్ ఇక్కడికి రమ్మన్నారు. చూడండి ఒక్క చూడండి, వాడి ఫోన్ అయి ఉంటుంది. హలో, నేను 50 లక్షలు తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వెనక పాడుబడ్డ ఇల్లు కనిపిస్తోంది కదా? కనిపిస్తోంది. ఆ ఇంటి దగ్గర ఆ డబ్బులున్న సంచి పెట్టేయ్. హలో, డబ్బులు పెట్టేశాను. ఇప్పుడు ప్రియాంక ఎక్కడుందో చెప్పు. మీ కూతురు మీ ఇంట్లోనే ఉంది. ఫోన్ పెట్టేయ్. పెట్టేయ్. హలో, ప్రియాంక ఎక్కడ? ప్రియాంక ఇంట్లోనే ఉందంటరా. ప్రియాంక, 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 ప్రియాంక ఎక్కడున్నావమ్మా? ప్రియాంక, అక్కడ ఉందా? లేదు అక్కడ. ప్రియాంక, ప్రియాంక ఎక్కడ? ఏంటక్క నువ్వు పొద్దున ఎంత పని చెప్తున్నావు? పద అక్క, వెళ్దాం. నువ్వు ముందెళ్ళు, నేను వెనకాతలో వస్తా. ఏ బాబు, ఏమైంది? శ్వాస ఉంది, అంబులెన్స్కి కాల్ చేద్దాం. హలో, ఇక్కడ బరంబర్ రోడ్లో ఒక అబ్బాయి గాయాలతో పడి ఉన్నాడు, త్వరగా అంబులెన్స్ పంపండి.
త్వరగా, వీడు ఫోన్తో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. పోలీస్ ఎప్పుడైనా వస్తుంది. పదండి. హలో పోలీస్. అన్న కింద పడేస్తావా? కళ్ళు కనపడడం లేదా? మీరేం చేస్తున్నారు? వాడికి ఏం తెలుసని? వీడి వల్లే వీళ్ళ నాన్న చనిపోయాడు. నీ మొగుడు నీకు దూరం అయిపోయాడు. ఇప్పుడు వీడు నన్ను కూడా చంపేయాలని చూస్తున్నాడు. లోపలికి పో. సార్, విక్టిమ్ పేరు సందీప్ పాటిల్. తన స్కెచెస్ ఇచ్చాడు. సార్, విక్టిమ్ సందీప్ పాటిల్ బ్యాక్గ్రౌండ్ తీసాం. వాడు కోత్ రోడ్ లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. కాల్ రికార్డ్స్ లో ఏదైనా దొరికిందా? సందీప్ అమ్మాయిలతో గంటల తరబడి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడితే తెలిసిందే అందరితో పెళ్ళని మాట్లాడుతున్నాడు. వీళ్ళలో ఎవరైనా చేసుండొచ్చు కదా. సార్, అంటే మీరు చెప్పేది ఈ పని చేయడానికి పిల్లల్ని హైర్ చేసుకున్నారంటారా? చూడండి, ఈ పిల్లల పోస్టర్స్ ని అన్ని చోట్ల పెట్టండి. ఇన్ఫార్మర్స్ ని యాక్టివ్ చేయండి. రైట్ సార్. విపుల్, ఈ పిల్లల మూవ్మెంట్, కాల్ రికార్డ్ చెక్ చేయండి. ఎస్ సార్. సార్, ఈ మార్క్ చేసిన ఏరియాలో దోపిడీలు అలాగే అటాక్ చేసిన కేసులు వచ్చాయి. ఇది వాళ్ళ అటాకింగ్ ఏరియా అయ్యుండొచ్చు. సార్, ఈ ఏరియాలోనే జగత్ గ్యాంగ్ యాక్టివ్గా ఉంది. బహుశా వాళ్ళ గ్యాంగేనేమో. జగత్ని 2 నెలల ముందు రైల్లో అరెస్ట్ చేశాం కదా. అవును సార్, తను బెయిల్ మీద బయటకొచ్చాడు. నేను ఫీల్డింగ్ పెడతాను. ఇదెంతన్నా? 26 రూపాయలు. 25 రూపాయల కన్నా ఎక్కువ. ఇదంతుందా? వద్దొద్దు, మీరు ఈ పావు తీసుకోండి, వడ మాత్రం ఇవ్వండి. సరే. ఏంటక్క మీరు ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు? నా షేర్ నుంచి తీసుకో. అన్నయ్య, ఇదిగోండి 25 రూపాయలు. ఆ పావు కూడా ఇచ్చేయండి. అరే, 25 రూపాయలు ఎక్కువ. నీకు డబ్బుల గురించి తెలియడం లేదు. ఒక వడాపావు 2 వడలు ఇవ్వండి, మిగతావి తీసుకోండి. ఇమ్రాన్, ఇప్పుడు సంతోషమే కదా? సంతోషమే. పదా, ఏంటే? డబ్బు ఇస్తాను, సుఖం ఇస్తాను. రా నాతో రా. వద్దురా నీకు. రా. పోరా, దీంతో తలపాలు కూడా ఎత్తాను. ఊరొదిలి పారిపోదాం అక్క. ఎలా పారిపోతాం? మన దగ్గర ఎంత డబ్బులున్నాయా? ఇంతవరకు 23,840 రూపాయలే అయింది. ఈ డబ్బుతో మనం ఫ్లైట్ టికెట్ని కొనలేము. పని ముగించకుండా మనం ఎలా వెళ్ళగలము? లేదక్కా, మన పని పూర్తయ్యేంత వరకు ఈ ఊరు నుంచి వెళ్ళలేం. కానీ కొన్ని రోజుల వరకు మనం ఇదంతా ఆపాలి. అక్క, నాకైతే మనల్ని పట్టుకుంటారనిపిస్తోంది. ఆ తర్వాత మన ముగ్గురిని విడదీస్తారు. లేదక్క, నేను మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను. ఇమ్రాన్, నేను నీకేమి అవనివ్వను. ఇక్కడ పని అయ్యాక మనం అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ రేష్మ అసలు మా అమ్మే కాదు. మన అమ్మ నాన్న చనిపోయారు. హీనా, ఏం చేస్తున్నావు? మనం ఒకరొకరు గొడవ వేసుకోకూడదు. మనకెవ్వరూ లేరు. మనమే ఒకరినొకరం చూసుకోవాలి. మనకింకా చాలా పనుంది. మీ ఇద్దరికి తెలుసు కదా.
సార్ ఆ బెగ్గింగ్ ర్యాకెట్ జగత్ ఉండే చోటు ఇదే. సార్ సార్ నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్. ఏమైంది? రా మంజు, ఎస్ సార్. వీళ్ళెవరో తెలుసా? ఎవరు వీళ్ళు? నోరు మూసుకొని పడుకోండి. ఇలా చూడు, 4 గంటలకు లేవాలి. మీకు మీరే మసి పూసుకొని 5 గంటలకల్లా పనిలోకి వెళ్ళాలి. వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళు కొట్టరు. తినడానికి కూడా మనకి దొరుకుతుంది. ఇదెలా అయింది? భయపడకండి, నా పేరు షబానా. మీ ఇద్దరి పేర్లేంటి? నా పేరు హేనా, వీడు నా తమ్ముడు ఇమ్రాన్. తను షబానా సార్. ఇంతకు ముందు ఇక్కడే ఉండేది. వీడి పేరేమో ఇమ్రాన్, ఇంకా ఈ అమ్మాయి హీనా సార్. వీళ్ళిద్దరూ తర్వాత వచ్చారు సార్. ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడున్నారు? ఏమో తెలియదు సార్. పోయిన సంవత్సరం రైడ్ వచ్చింది, వీళ్ళని తీసుకెళ్లిపోయారు. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను సార్. హర్యానాలోని ఏదో ఒక మంజోలి అనే ఒక ఊరికి వెళ్ళాలంది. ఎవరో రేష్మా గురించి మాట్లాడుతూ ఉంది, తనని చూడాలంటూ ఉంది. ఇంకా అంతకు మించి నాకేం తెలియదు సార్, నిజంగా తెలీదు. సార్, నేను ఊళ్ళో ఉన్న ఎన్జిఓస్ ఇంకా ఫ్రాంచైజీస్తో మాట్లాడాను సార్. ఆ ముగ్గురు క్రిమినల్స్ గురించి ఏమీ తెలియలేదు సార్. సూరజ్, వాళ్ళు చిన్న పిల్లలు. సారీ సార్. సార్, నాకు 3 యాంగిల్ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అందులో ఆ ముగ్గురు పిల్లలు కనిపిస్తున్నారు. ఇది చూడండి సార్. వడాపావు కోసం ఇంతలా మాట్లాడుతున్నారు? వేరే యాంగిల్లో ఫుటేజ్ ఉందా? ఉంది సార్. నెక్స్ట్ అదే. ఈ పిల్లలు ఆ బండినే చూస్తూ ఉన్నారు. విపుల్, ఈ బండి ఓనర్ ఎవరో తెలుసుకోండి. వాడి లొకేషన్ ట్రాక్ చేయండి. ఎస్ సార్. అక్క ఏమైంది? హీనా, ఏం లేదు, భయపడకు. మేం నీతో పాటే ఉన్నాం. నీకేం కాలేదు. మేమిద్దరం నీతోనే ఉన్నాం. న్యూస్ పక్క కదా మంజు? సేమ్ పిల్లలే కదా? అవును సార్, నిజమే సార్. మొన్న ఆ ముగ్గురు పిల్లలు విశాంత్ వాడిలో మూసిన ఫ్యాక్టరీ ఉంది కదా, దాని వైపు వెళ్లడం చూశాడట. చెప్పండి సార్. ఏంటి సార్? సూరజ్ సార్ ఫోన్ చేశారు. సందీప్ పాటిల్ చనిపోయాడట. ఈ ఏరియా మొత్తం బాగా చెక్ చేయండి, దేన్ని వదలకండి. ఓకే సార్. సార్, ఇక్కడ చూడండి, ఇందులో ఏదో ఉంది. రోహన్, అది తీసుకురా. ఇమ్రాన్, ఈ దారే కదా? అవునక్క. ఎన్ని చేసాం, నీకు నా మీద నమ్మకం లేదా? హలో, అంబులెన్స్. అరే అరే, ఏమైంది? హీనా, పరిగెత్తు. అక్కడే ఆగండి. ఆగండి, ఆగండి. వదలండి, వదలండి నన్ను. నన్ను వదలండి. జాగ్రత్త, జాగ్రత్త, వీళ్ళంతా పిల్లలు. తీసుకెళ్ళండి. ఓకే సార్. ఈ పిల్లలు నన్ను చంపడానికి వచ్చారా?
ఇలా చూడండి పిల్లలు, ఏదైనా తింటారా, తాగుతారా? ఆకలిస్తోందా? మా దగ్గర అన్నీ ఉన్నాయి. నీ పేరు షబానా కదా? ఇంకా నాన్న, నీ పేరు ఇమ్రాన్ కదా? హా, నాన్న, నీ పేరు హీనా కదా? వీడిని ఎందుకు చంపారు? దొంగతనం కోసమా? ఎవరైనా చెప్పినందువల్ల ఇలా చేశారా? చూడండి పిల్లలు, మీరు చెప్పే తీరాలి. ఒకవేళ నాకు చెప్పకపోతే ఈ అంకుల్ ఉన్నాడు కదా, ఇతను అడుగుతాడు. ఇతనెవరో మాకు తెలీదు. మేమిప్పుడు వెళ్ళొచ్చా? మీరు చేసింది క్రైమ్. ఎలా వెళ్ళగలరు? మీరు అటాక్ చేసిన వాడు హాస్పిటల్లో చనిపోయాడు. వాడి పేరు సందీప్ పటేల్. వాడిని ఎందుకు చంపారు? మర్డర్ చేసింది మేమేనని మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? చనిపోవడానికి ముందు సందీప్ మీ గురించి చెప్పాడు. ఫోటో ఐడెంటిఫై చేశారా? లేదు కదా. అయినా స్కెచ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ కాదు. సో ఐ థింక్ వీ కెన్ గో. కూర్చో కూర్చో కూర్చో. సరే అమ్మా, మీ పేరెంట్స్ ఎక్కడా? వాళ్ళని కలవాలా? ఈ గన్ తీయండి, నా తలలో పెట్టి షూట్ చేయండి, దొరుకుతారు. ఇంకా సార్, ఫీమేల్స్ని ఇలా కస్టడీలో పెట్టి మీరు మాట్లాడకూడదు. సో ప్లీజ్ లెట్ us గో. వీఆర్ మైనర్స్. యూ కాంట్ హోల్డ్ us హియర్. కానీ ఇదంతా మాకు తెలుసమ్మా. అందువల్లే మిమ్మల్ని చిల్డ్రన్ హోమ్కి పంపిస్తున్నాం. మంజు, లే షబానా. షబానా, దాన్ని వదలు షబానా. మంజు, బొమ్మే కదా, వదిలే. మనం ఈ పిల్లల బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలు ఎలా క్రిమినల్స్ అయ్యారు? సార్, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈ ప్యాకెట్లో బండల్స్ మొత్తం 25 రూపాయలే. ఇంకా దీని మీద రేష్మా అని రాసుంది. సార్, మీకు గుర్తుందా? హీనా ఎవరో రేష్మాని చూడాలందని జగత్ చెప్పాడు కదా. రేష్మా గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను సార్. తననే కలవాలనుకున్నారు. విపుల్, రేష్మా గురించి తెలుసుకో. ఓకే సార్. సార్ చూడండి, ఈ ప్యాకెట్లో 3000 ఉన్నాయి. అలాగే దీని మీద ఎఫ్ అని రాసుంది. ఈ పాకెట్లో ఎంత ఉంది? ఇందులో 1800 సార్. అలాగే దీని మీద చూడండి, గుడియా అని రాసుంది. 1800 బొమ్మలు కొనడానికి అయి ఉండొచ్చు. సార్, ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నారా? ఈ ప్యాకింగ్స్ విచిత్రంగా ఉన్నాయి. ఇంకా మార్కింగ్స్ అన్నీ అలానే ఉన్నాయి సూరజ్. ఇటువైపు చూస్తే ఈ పిల్లలు నార్మల్గా ఉన్నారు, అటువైపు చూస్తే ఆ పిల్లలు క్రైమ్ చేశారు. ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు రాజస్థాన్ ఇలా ఉంది. రాజస్థానీ టోన్ ఉంది. ఇతనెవరో మాకు తెలీదు. ఇప్పుడు మేము వెళ్ళొచ్చా? ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ ఎక్కువ. తను నడవడం, కూర్చోవడం, తనలోని నాలెడ్జ్. వీఆర్ మైనర్స్. యూ కాంట్ హోల్డ్ us హియర్.
తనని చూస్తుంటే రోడ్లో పెరిగినట్టు అనిపించట్లేదు. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిందనుకుంటా. హీనా, ఇమ్రాన్, హీనా, త్వరగా లే, ఇమ్రాన్ లేపు. ఇమ్రాన్, ఇమ్రాన్, ఏమైంది షబీనక్క? మనం ఇప్పుడే ఇక్కడ నుంచి పారిపోవాలి. ఒకవేళ ఇంకా మనం ఇక్కడే ఉంటే మన నెక్స్ట్ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. కానీ ఎలా? విండోలో గ్రిల్ లేదు, కానీ బయట గార్డ్ ఉన్నాడు. సైలెంట్గా వెళ్ళిపోదాం. సార్, నేను రిపోర్ట్స్ అన్ని కూడా పంపించేశాను. సార్, రేష్మ గురించి తెలిసిందే. తన భర్తతో పాటు మంచులీలో ఉంటుంది. తనతో మాట్లాడలేకపోతున్నా. మనం రేష్మాని కలవాలి. సూరజ్, నువ్వు మంజు రేష్మాని కలవండి. ఓకే సార్. సార్, పిల్లలు పారిపోయారు. వాట్? పారిపోయారంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేరా? సార్, వాడికి నిద్ర పట్టేసిందని చెప్తున్నాడు. డామ్ ఇట్. ఓకే, లెట్స్ సీ. ఆ పిల్లలు బెగ్గింగ్ రైటర్ వరకు ఎలా వెళ్లారు, రెస్క్యూ అయిన తర్వాత ఎక్కడికి వెళ్లారు? ఒకవేళ మనకి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే ఆ పిల్లల నెక్స్ట్ మూవ్ మనకు తెలిసిపోతుంది. ఒక గన్ను, 2 బుల్లెట్లు, మొత్తం 8,000 అవుతుంది. తీసుకోండి, 450 రూపాయలు తక్కువ ఉంది. మీరు కూరగాయలు కొనడానికి వచ్చారా? మీ డ్రామాలు నా దగ్గర చెల్లవు. ఒక బుల్లెట్ చాలు, అప్పుడు సరిపోతుంది కదా. సరిపోతుంది, కానీ దానికి బదులుగా నాకు ఈ బొమ్మ కావాలి, నా కూతురికి. ఇదిగో. పద. మీరు రేష్మానా? మీకు హీనా తెలుసా? హీనా బానే ఉంది కదా. మీకు హీనా తెలుసా? చూడండి, బయటికి. అరే, ఇది నా ఇల్లు. ఏం మాట్లాడానా నా ముందు మాట్లాడు. డోర్ మూసుకుని బయటికి వెళ్ళు. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి కుమ్మేశానంటే పార్ట్లేవి కూడా పనిచేయవు. పద పద. నన్ను వదలండి. మీరు రండి. మీరు హీనా గురించి ఏదైనా చెప్పగలరా? నా పేరు రేష్మ. నీ పేరు? భయపడుకో, పేరు చెప్పు. హీనా. ఏ ఊరు నుంచి వస్తున్నావు? ఒలేరా ఊరు, జైన్స్ నుంచి. నువ్వు కుల్దీప్ భార్యవా? అర్థం కాలేదు. మీరు నాకు ఒక సాయం చేయగలరా? నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. హీనా, ఇక్కడి నుంచి ఎవరూ పారిపోలేరు. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వీళ్ళు మీ అమ్మ నాన్నల్ని చంపేస్తారు. ఏయ్, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పద పద, నా రూమ్కి పద. వదిలేయండి, తను చిన్న పిల్ల. ఏంటి, ఇది చిన్నపిల్లనా? చిన్నపిల్ల? నువ్వు బిడ్డని కనలేకపోతున్నావు. ముందు నువ్వొక బిడ్డని కను, ఇంకొకరికి తల్లవ్వడానికి ప్రయత్నించకో. కుల్దీప్, దాన్ని తీసుకెళ్ళు. తన్ను కొట్టుకండి. ఇంక నువ్వు మర్యాదగా నోరు మూసుకునుండు. మేమిద్దరం మెల్లమెల్లగా దగ్గరయ్యాం. నేను తనకి అమ్మ, తను నా కూతురైంది. నేను నా భర్తకి బిడ్డనివ్వలేకపోయాను. ఆ తర్వాత నేను హీనాని ఎప్పుడూ కలవలేదో. తన ఇంట్లోంచి పారిపోయిందని విన్నాను. హీనా తన తమ్ముడు కోసం ఊరు వెళ్ళిందనుకుంటాను. అవును, తన తమ్ముడితోనే ఉంది. హీనా ఎప్పుడైనా షబానా అని ఏదైనా అమ్మాయి గురించి చెప్పిందా? సార్, గోత్ర పోలీస్ వాళ్ళకి గన్ సెల్లర్ దొరికాడు. వాడి పేరు గుడ్డు. వాడు ఆ పిల్లలకి గన్ సేల్ చేశాడు. సబానా దగ్గర ఉన్న రాజస్థానీ బొమ్మ వాడి దగ్గర కూడా ఉంది. చెప్పండి. మేము హీనా గురించి మాట్లాడాలి. అది చనిపోయింది. సార్ కొట్టకండి సార్. సార్
ఆ పిల్లలు ఏం చేశావు? నేనేం చేయలేదు సార్, నేను చెప్పేది కొంచెం వినండి. సరే చెప్పు. సార్, ఆ ముగ్గురు పిల్లలు గన్ కావాలన్నారు సార్. 450 రూపాయలు తగ్గాయి. అందుకు వాళ్ళ దగ్గర ఒక బొమ్మ ఉంటే మా పాప కోసం తీసుకున్నాను. పిల్లలకి గన్ కావాలా? అవును సార్, 2 బుల్లెట్స్ కూడా ఇచ్చాను. సార్, హీనా హర్యానాలో మర్డర్ చేసి పారిపోయింది. వాట్? సార్, తన భర్త కుల్దీప్, వాళ్ళ అన్నయ్య విక్రాంత్తో మేము మాట్లాడాం. ఏంటి? భర్త అంటే చైల్డ్ మ్యారేజ్? ఇదొక బ్రైట్ ట్రాఫికింగ్ సో. సార్, వాళ్ళ పిన్నితో మాట్లాడాం సార్. బహుశా వాళ్ళ పేరెంట్స్ డెత్ తర్వాత వాళ్ళు పిన్ని వాళ్ళతోనే ఉంటున్నారు అనుకుంటాను. ఈ పిల్లలు ఏమేం కష్టపడ్డారో తెలియట్లేదు. సార్, షబానా గురించి తెలిసిందే. తన అసలైన పేరు ప్రియాంక జైట్వాల్, జోధ్పూర్లో ఉండేది. చూడండి, తన నాన్న రోనక్ జైట్వా, జోధ్పూర్లో పెద్ద లాయర్. అప్పుడే అనుకున్నాను. అందువల్లే ఆ పాపకి లా నాలెడ్జ్ తెలిసింది. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే, ప్రియాంక నుంచి తను ఎలా షబానా అయింది? ఏ అమ్మాయి, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంటి పని చేసావా? లేదు మేడం, కానీ నేర్చుకుంటుంది. సరే, కానీ తను ముస్లిమే కదా? మేడం, నేను మీ దగ్గర అబద్ధం చెప్తానా? మీ దగ్గర అబద్ధం ఆడి నాకేం దొరుకుతుంది? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాను. ఇలా చూడు, ఈ రోజు నుంచి నీ పేరు షబానా. నేను నా ఫేవరెట్ అక్కకి చాక్లెట్ ఇవ్వకూడదా? ఒకవేళ నువ్వు నీ పేరు గురించి గానీ నీ కథ గురించి గానీ ఎవరికైనా చెప్పాలనుకుంటే మీ అమ్మ నాన్నల్ని చంపేస్తాను. ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించకు, ఎందుకంటే నిన్ను ఎవ్వరూ కాపాడరు. సరిగ్గా నిలబడు, తనొస్తోంది. తీసుకో. ధన్యవాదాలు మేడం, నేను వస్తాను. జాగ్రత్తగా ఉండు. ఇలా చూడు, ముందు వెళ్ళి స్నానం చేసిరా. బాతుల్లో ఉన్న బట్టలన్నీ ఉతికేసేయి. అరే వెళ్ళు, ఏటి అలా చూస్తున్నావు? పని అయిపోయింది. మరి నా డబ్బులు? సరే, నేనొచ్చి తీసుకుంటాను. నమస్తే. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో అదే అవ్వు. ఇప్పుడు పడుకో. తల్లి, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో. ఏమైంది మేడం? ఏమైంది? అక్కడికి ముగ్గురు వచ్చారు. మా మేట్ పద్మిని కూడా ఆ రోజు మాయమైపోయింది. అప్పుడే పోలీస్ తనని అనుమానించారు. మేము ఎంతో వెతికాం, కానీ తను దొరకలేదు. అలాగే ప్రియాంక కూడా తిరిగి రాలేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ తనని కనిపెట్టండి సార్. తను ఎక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. ఇలా చూడండి, ఇది మా పని. బాధపడకండి, మేం ప్రయత్నిస్తాం. త్వరలోనే మీ కూతురు మీ దగ్గరకు వచ్చేస్తుంది. సార్, ప్రియాంక మేడ్ పద్మిని ట్రాక్ అయింది. తన పాత ఫోన్ 1 year ముందు యాక్టివేట్ అయింది. జోధ్పూర్ పోలీసులు సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేక అది పట్టుకోలేకపోయారు. ఇప్పుడు తను ఢిల్లీలో ఉంది సార్. అరెస్ట్ అయిందా? అవును సార్, ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు, ఇక్కడికి తీసుకొస్తున్నారు. సార్, నేను ప్రియాంక బేబీని కిడ్నాప్ చేశాను. కానీ సార్, అది నా ప్లాన్ కాదు. ఎవరి ప్లాన్ అది? హలో హలో సార్, సార్ ఇక్కడ అనాథాశ్రమంలో ఎవరో గన్ ఫైర్ చేశారు సార్. ఏంటి? సరే, మేము వస్తున్నాం. రండి సార్. సార్, షూట్ చేయడానికి ముందు మేడం డ్రాలో ఎంత డబ్బులున్నాయో మొత్తం అంతా తీసుకెళ్ళిపోయారు సార్. ఎంతుంది? 20,000 ఉండేవి. అలాగే మా గుడియను కూడా తీసుకెళ్లిపోయారు. గుడియా? తను మా మింటూ కూతురు. తనిప్పుడు ఈ లోకంలో లేదు.
అనాథాశ్రమంలో ఉంది. చాలా చిన్న పిల్ల. తనకి 6 నెలలే. తను ఆ పాపను ఏం చేశారో తెలియడం లేదు. ఆరు నెలల పాపని వాళ్ళెందుకు తీసుకెళ్లిపోయారు? నాకు అర్థం కావట్లేదు. బహుశా అమ్మడానికేమో. మనం ఎంత డబ్బైతే జప్తు చేశామో దానికోసమేమో. 6 నెలల పాపతో చాలా దూరం వెళ్ళుంటారు. సూరజ్, ఊరు మొత్తం అలర్ట్గా ఉండమను. పక్కనున్న ఏరియాని అబ్జర్వ్ చేయండి. పిల్లల్ని తీసుకుని ఎవరొచ్చినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి. అరే గుడియా ఏడవకు. ఇలా చూడు, నీకోసం బొమ్మ తెచ్చాను. ఏడవకు చూడు గుడియా. చూడు, అక్క పాలు అక్క పాలు తెచ్చింది, తెచ్చింది. తను బాగా ఏడుస్తోంది కదా. ఎంత అందంగా ఉందో కదా. ఉమ్. అక్క, మనం ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హా, ముందు మనం గుడియాని పడుకోపెడదాం, తర్వాత వెళ్దాం. ముందు మనం రేష్మమ్మ దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాం? నీతో పేరెంట్స్ రాలేదా? లేదు అంకుల్, పెద్దవాళ్ళు ఎవరూ రాలేదు. మీరు టికెట్ ఇవ్వండి, నేను డబ్బులు ఇస్తాను. 4 టికెట్లకి 24,000. అంకుల్, నా దగ్గర 23,300 ఉంది. మీ 4 పేర్లు రాయండి, మ్. నేను టికెట్లు వేసేస్తాను. జెన్యూన్ టికెట్ దొరికింది. వద్దు, పరిగెత్తకండి. ఈ టికెట్ ఫేక్. పట్టుకొని వెళ్ళండి. నన్ను వదలండి, వదలండి. ఏయ్, ఇలా చూడు, మమ్మల్ని ఇలా చూడు. వదలండి. వెనకొనండి. గాయమవుతుంది. కింద పెట్టు. కత్తి కింద పెట్టాయి. ఇలా చూడమ్మా, వెళ్ళిపోండి. ప్రశాంతంగా. నీ చేతిలో పాప ఉంది. పాపకు దెబ్బలు తగులుతాయి. మంజు, వెళ్ళు. మంజు. వదలండి. వదలండి. ఇలా చూడండి, నా మాట వినండి. మీకేం జరిగిందో నాకు తెలుసు. మీకు సాయం చేయాలనుకుంటున్నాం. నమ్మండి, నిజంగానే మేం హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజు నుంచి మీరందరూ ఇక్కడే ఉంటారు. వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్. ఇక నుంచి అడుక్కోవడం, తప్పుడు పనులు ఏవీ జరగకూడదు. అయితే మా అమ్మా నాన్నలతో నేను వెళ్ళొచ్చా? నువ్వు వాళ్ళ పేర్లు, అడ్రస్ అన్నీ చెప్పు. రోనక్ జేత్వా, ఇంకా జాన్వి జేత్వా. మా నాన్న జోధ్పూర్లో చాలా పెద్ద లాయర్. సరే, నేను మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను. పదండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం చేద్దరు గాని. పదండి. రా సికిందర్. అందరూ లేవండి. సార్, వీళ్ళలో ఎవరు కావాలి? ఇది ఈ 2 నంబర్ కావాలి. సార్, మీకు? ఈ 4 నెంబర్. ఆర్ఫనేజ్లో ఒక అక్క ఉంది, మిను అక్క. ఆ అక్క మాత్రమే నన్ను చాలా బాగా చూసుకుంది. గుడియా తన కూతురే. మీను అక్క వెళ్ళిపోయింది, కానీ వెళ్ళడానికి ముందు గుడియా బాధ్యతని మాకే అప్పచెప్పింది. మేము గుడియాని ఆర్ఫనేజ్లో ఒంటరిగా వదిలేస్తే గుడియాని కూడా వదిలిపెట్టరు. అందుకే గుడియాని ఆర్ఫనేజ్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాం. మీరు దీనికోసమే డబ్బులు చేర్చారా? మమ్మల్ని పూణే ట్రైన్లో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత జగత్ దగ్గర పంపించారు. ఢిల్లీ నుండి నన్ను ఇక్కడికి ఎవరైతే పంపించారో వాడు ట్రైన్లో నన్ను ఎక్కించడానికి ముందు ఒకటి చెప్పాడు. పరిగెత్తడానికి ప్రయత్నించకు, అన్ని స్టేషన్లో మా వాళ్ళు ఉన్నారన్నాడు. అందువల్ల భయపడిపోయాను. వాళ్ళు ఎలాగో నన్ను చంపేస్తారు, దాంతోపాటు మా అమ్మా నాన్నల్ని కూడా చంపేస్తారు. అందువల్ల మేము ఫ్లైట్ ద్వారా వెళ్దామనుకున్నాం. మా అమ్మా నాన్న దొరికారా సార్? నాన్నా,
హీనా, ఇమ్రాన్, అంకుల్ మా రేష్మామని కాపాడండి. నా దగ్గర 25 బండలు చాలా ఉన్నాయి, కానీ ఇంకా ఎంత చేర్చాలో తెలియడం లేదు. కానీ తనని కాపాడాలి. నాన్నా, మమ్మీ ఎక్కడా? ఇది ఎవరి ప్లాన్? ఇదిగో డబ్బులు. ఇది ఇంటి డూప్లికేట్ కీ. ఈ రోజే తనని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళు. ర్యాన్సమ్ డబ్బులు దొరికిన తర్వాత తనని చంపేశాయి. ఆ అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి రాకూడదు. సరే మేడం. సార్, జాన్వి నా రెండో భార్య. ఇంకా ప్రియాంక అమ్మ చైల్డ్ బర్త్లో సర్వైవ్ చేయలేకపోయింది. సార్, చైల్డ్ కేర్ వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళడానికి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? క్షమించండి, ఈ పిల్లలు క్రైమ్ చేశారు. చైల్డ్ కేర్లోనే వీళ్ళకి హీరింగ్ జరుగుతుంది. ఇప్పుడు నిర్ణయం అందులోనే డిపెండ్ అయి ఉంది. నాన్నా, మీరు ఈ పాపని జాగ్రత్తగా చూసుకోండి. నాన్నా, మేము ముగ్గురం కలిసి ఉండొచ్చా? వీళ్ళ ముగ్గురు ఒకే చోట్ల ఉండాలనుకుంటే మీరు చైల్డ్ కేర్లో అప్పీల్ చేయొచ్చు. సరే. థ్యాంక్ యూ సార్. ముగ్గురు పిల్లల్ని 3 ఏళ్ల పాటు చైల్డ్ కేర్కి పంపించారు. వాళ్ళ నాన్న పెద్ద వకీల్, ఆయన అప్పీల్ చేస్తున్నారు. తన కూతురులాగే హీనా ఇమ్రాన్ని తన కుటుంబంలా పెంచుకోవాలనుకుంటున్నాడు. పిల్లలు చాలా ప్యూర్ అండ్ సెన్సిటివ్ హార్ట్ ఉండేవాళ్లు. వాళ్లకు సరైన చదువు దొరికితే వాళ్ళు గొప్పవాళ్లవుతారు. తప్పుడు మనుషులు తప్పుడు చదువు దొరికితే వాళ్ళని హంతకుల్ని చేస్తుంది. వాళ్ళు తెల్లటి నీళ్లలాంటి వాళ్ళు. అందులో ఏ రంగు వేస్తే వాళ్ళు అలాగే అవుతారు. అందువల్ల మనం మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరితో కూర్చుంటున్నారు, ఇదంతా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మన పిల్లల ఫ్యూచర్ ఇందులోనే డిపెండ్ అయ్యింది. ఇంకో కొత్త కేసులో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్.